జనవరిలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. 7th month ప్రెగ్నెన్సీ అప్పుడు టెస్ట్లో వాటి కోసం వచ్చి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వీ డోంట్ నో వేర్ ద కరోనా అటాక్. సివియర్ బ్రీతింగ్ ప్రాబ్లం రావడంతో ఫ్యామిలీ నన్ను ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. మా ఇంట్లో అందరికీ, మా హస్బెండ్కి, నాకు ఇంకిద్దరు పిల్లలు, వాళ్ళకు కూడా అందరికీ కోవిడ్ వచ్చింది. ఒకళ్ళు ముఖాలు చూసుకునే పరిస్థితి కూడా లేదు. కేటీఆర్ గారు ఆస్క్ కేటీఆర్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. సార్ ప్లీజ్ హెల్ప్ అస్ అని నేను జస్ట్ ఒక వర్డ్ అడిగాను. వెంటనే సార్ కేటీఆర్ ఆఫీస్ ప్లీజ్ అసిస్ట్ అని చెప్పారు. నెక్స్ట్ మినిట్ లోనే నాకు కేటీఆర్ ఆఫీస్ నుంచి ఫోన్ రావడం జరిగింది. కరోనా మహమ్మారి దేశాన్ని వణికించిన ఆ భయంకరమైన రోజులు మనందరికీ ఇంకా గుర్తే. ఏ ఇంట్లో చూసినా ఒకటే భయం, నిరాశ, అసహాయత. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న ఆ సమయంలో చిన్నపిల్లల విషయానికొస్తే ఆ బాధ ఇంకా ఎక్కువగా ఉండేది. అలాంటి ఒక కుటుంబానికి, ఆపదలో ఉన్న ఒక చిన్నారికి కేటీఆర్ ఎలా అండగా నిలిచారో ఒకసారి చూద్దాం. ఆ కుటుంబానికి ఒక పసిపాప జన్మించింది. కానీ దురదృష్టవశాత్తు పుట్టిన కొన్ని రోజులకే ఆ పాప ఆరోగ్య సమస్యలతో బాధపడటం మొదలుపెట్టింది. అత్యవసర వైద్యం అవసరం. కానీ ఆ సమయంలో ఆసుపత్రులు అద్దె గదిలా మారిపోయాయి. వైద్యం దొరకడం కాదు, దాని గురించి ఆలోచించడమే భయం కలిగించేగా మారింది. ఆ కుటుంబానికి ఎవరూ దిక్కులేరు. చేతిలో డబ్బు లేదు. ఎవరిని అడగాలో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లు పూర్తిగా నిరాశలో కూరుకుపోయారు. ఆ పాప తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక బాధపడుతున్న సమయంలో ఎవరో ఒకరు ఒక మాట చెప్పారు. మీరు కేటీఆర్ గారికి చెప్పండి, ఆయన తప్ప ఇంకెవరూ ఈ సమయానికి సహాయం చేయలేరు అని చెప్పారు. ఆ మాట ఒక చిన్న ఆశాకిరణంలా ఆ తల్లిదండ్రులకు అనిపించింది. ఆ మాట విన్న వెంటనే ఆ కుటుంబం నేరుగా కేటీఆర్ని సంప్రదించింది. కేటీఆర్ ఆ విషయాన్ని తెలుసుకుని వెంటనే స్పందించారు. ఆయన ఏసీ ఛాంబర్లో కూర్చుని కేవలం ట్వీట్లు చేసే నాయకుడిలా కాదు, వెంటనే తన పరిధిలో ఉన్న అధికారులను, వైద్య బృందాన్ని అలర్ట్ చేశారు. ఆ పాపకి అత్యుత్తమ వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక రాజకీయ నాయకుడు, అందులోనూ ఒక మాజీ మంత్రి, ఒక సామాన్య కుటుంబానికి ఇలా స్వయంగా అండగా నిలబడటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ పాపకు అవసరమైన వైద్యం అందేలా చూశారు. ఆ తల్లిదండ్రులు ఏం చెప్పాలో తెలియక మాటలు రాలేదు. ఎవ్వరూ పట్టించుకోని సమయంలో వాళ్ల బిడ్డకి కష్ట సమయంలో భరోసా ఇచ్చిన కేటీఆర్ని చూసి వాళ్లు కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పారు. ఆ ధన్యవాదాలు కేవలం మాటలు కాదు, ఒక ప్రాణాన్ని కాపాడినందుకు కృతజ్ఞత. ఇప్పుడు ఆ పాప చాలా ఆరోగ్యంగా ఉంది, నవ్వుతూ చుట్టూ తిరుగుతుంది. కాని ఆ కుటుంబం ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి ఎవరంటే అది కేటీఆరే. ఇది ఒక్కసారి జరిగిన సంఘటన కాదు. ఇలాంటి ఘటనలు కేటీఆర్ విషయంలో చాలానే ఉన్నాయి. ప్రజలకు ఆపద వచ్చినప్పుడు ఆయన ముందుండి సహాయం చేస్తూ ఉంటారు. మానవత్వం అంటే ఇలా ఉండాలి అన్నదానికి కేటీఆర్ ఒక ఉదాహరణ. పదవి ఎక్కడం కాదు గొప్ప, పదవిలో ఉండి ఇలా మనిషిగా నిలబడటమే గొప్ప విషయమని ఈ సంఘటన మరోసారి ప్రూవ్ చేసింది. డాక్టర్స్ చెప్పారంట అమ్మాయికి, అమ్మా నువ్వు నీ లోపల ఉన్న బిడ్డ కూడా మేము చెప్పలేము, మేమైతే గ్యారెంటీ ఇవ్వలేము. కేటీఆర్ గారు ఆస్క్ కేటీఆర్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. సార్ ప్లీజ్ హెల్ప్ అస్ అని నేను ఇప్పుడు హెల్దీగా బయటపడి రావడానికి మేబీ గాడ్ హ్యాస్ యూజ్డ్ కేటీఆర్ గారు అండ్ హెల్ప్డ్ us a lot. చాలా హోప్లెస్ సిచ్యువేషన్ అది మాకు. మమ్మీకి హలో చెప్పు, మమ్మీకి హలో చెప్పు. చూడండి బాగా అదే మేబీ సార్ మైట్ హ్యావ్ డన్ ఇలాంటివి చాలా మంచి పనులు సార్ చేస్తుండొచ్చు. చాలా మంది ఫ్యామిలీస్ లో కూడా ఇలాంటి హెల్ప్ వెళ్ళి ఉండొచ్చు. సార్కి ఇది ఒక వన్ ఆఫ్ ది హెల్ప్. కానీ మా ఫ్యామిలీకి మాత్రం ఈజ్ బికమ్ ద రీజన్ ఫర్ అవర్ హ్యాపీనెస్. సార్కి మెసేజ్ చేయడం జరిగింది. పాప 5th బర్త్డే విషెస్ సార్తో చెప్పించుకోవాలని నేను సార్కి మెసేజ్ పెట్టాను. మేము ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాము సార్ చేసిన హెల్ప్ వలన. వన్స్ అగైన్ మా ఫ్యామిలీ తరఫు